హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. మాస్కా దాస్, విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ మెయిన్ లీడ్స్గా విశ్వక్సేన్ లేడీ గెటప్తో ఎక్స్పెరిమెంట్ చేసిన మూవీ లైలా. విడుదలకు ముందే యాక్టర్ పృథ్వీరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వల్ల #బాయ్కట్ లైలా అంటూ ట్రెండ్ అయిన ఈ మూవీ థియేటర్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో చూద్దాం. కథ విషయానికి వస్తే, సోను, అదేనండి మన విశ్వక్సేన్, బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. ఫుల్ డిమాండ్ ఉన్న పార్లర్లో బిజీగా లైఫ్ని గడుపుతూ అవసరాలకు ప్రజలకు సాయం చేస్తూ ఉన్న సోను ఎలాంటి కేసులో ఇరుక్కున్నాడు, ఎందుకు లేడీ గెటప్ వేసుకున్నాడు, చివరికి ఆ కేసుల నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది స్టోరీ. ఇంకా మొత్తంగా మూవీ ఎలా ఉందనేది తెలుసుకునే ముందు #ట్యాగ్స్ అంటూ కామెంట్స్, ట్వీట్స్ చేసి ఈ సినిమాని ఎవరు ఆపడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మూవీ రిజల్ట్ వల్ల 2 రోజుల్లో అదే ఆగిపోతుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. వరస్ట్ రైటింగ్ వల్ల చిరాగ్గా అనిపించింది. క్యారెక్టర్స్ రైటింగ్లో అసలు క్లారిటీ లేదు. హీరోది మాస్ క్యారెక్టర్, ఫైట్స్ చేయగలడు, ఓకే. విలన్ క్యారెక్టర్కి భయపడి, ఒక పోలీస్కి భయపడి లేడీ గెటప్ వేస్తాడు, అది ఓకే. అంత భయపడి హీరో లేడీ గెటప్ వేశాడు అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎంత స్ట్రాంగ్గా రాయాలి. కానీ వాళ్ళిద్దరూ కమెడియన్స్లా బిహేవ్ చేస్తారు. పోనీ వేస్తే లేడీ గెటప్ వేశాడు, వేసి దాని వెనకున్నది ఎవరో కనిపెట్టి ఎవిడెన్స్తో ఆ కేసు నుండి బయటపడ్డా అంటే అది లేదు. మరో చిన్న కామెడీ క్యారెక్టర్ వల్ల బయటపడతాడు. హీరో లేడీ గెటప్ వేశాడు అంటే దాని వెనక రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి. తెలుగు సినిమాల్లో ఇలాంటి మూవీస్ ఇదివరకే మనం చూసాం. రాజేంద్ర ప్రసాద్ చేసిన మేడం, నరేష్ చేసిన చిత్రం బలారే విచిత్రం వంటి సినిమాల్లో లేడీ గెటప్ వేయడానికి కారణాలతో పాటు మంచి క్లీన్ కామెడీ ఉంటుంది. కానీ ఈ మూవీలో ఆ రెండూ కనిపించలేదు. విశ్వక్సేన్ 2 గెటప్స్లో కనిపించినా అసలు ఇంప్రెసివ్గా అనిపించలేదు. లుక్స్ బాగున్నాయి, బట్ యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ దేనిలోనూ ఎనర్జీ కనిపించలేదు. ఎప్పుడు చేసే అదే స్లాంగ్, అదే మేనరిజమ్స్ ఇంప్రెస్ చేయలేదు. లేడీ గెటప్తో లుక్స్ పరంగా ఆకట్టుకున్న డల్ రైటింగ్ వల్ల ఆ పాత్ర లుక్స్ వర్క్ మాత్రమే ఇంప్రెస్ చేసింది. యాక్టర్ అన్నాక అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలనుకోవడంలో తప్పు లేదు, చేయడము తప్పు కాదు. బట్ ఆ క్యారెక్టర్ని ఎలా చూపిస్తున్నాం, ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయాలను కన్సిడర్ చేయాలి. ఇంకా హీరోయిన్ ఆకాంక్ష శర్మ క్యారెక్టర్కి స్కోప్ లేదు అసలు. గ్లామర్, ఎక్స్పోజింగ్కి మాత్రమే వాడుకున్నారు. అదర్ యాక్టర్స్ అభిమన్యు సింగ్, పృథ్వీరాజ్, కామాక్షి వారి క్యారెక్టర్స్ వరకు వాళ్ళు ట్రై చేశారు. కానీ ఏ ఒక్కరి క్యారెక్టర్లోనూ క్లారిటీ లేదు. డైరెక్టర్ రామ్ నారాయణ్ రాసుకున్న కథలోనే లెక్కలేనన్ని తప్పులున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ యాక్షన్తో మూవీ అంతా నిండిపోయింది. వాటికి తోడు బీజిఎమ్స్, సాంగ్స్ కూడా బాలేవు. ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ, మంచి యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, మంచి డైలాగ్స్ కానీ కనిపించవు. ఉన్న ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. మొత్తంగా మూవీ కొన్ని చోట్ల కాస్త నవ్విస్తుందంతే. మిగిలిన స్టోరీ, నరేషన్, మ్యూజిక్, యాక్షన్ ఇలా ఏ ఒక్క డిపార్ట్మెంట్లోనూ కూడా ఇంప్రెస్ చేయదు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.